ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడు అయిన వందనములు నైనా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభా. మట్టివారు నాయన ప్రభా. మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు నాయన. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 106:5 చూద్దామండి. నీ స్వచ్ఛమైన వారితో కూడుకునినట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. ఏంటదండి? నీ స్వాచ్ఛమైన వారితో కూడి కొనియాడబడినట్లు నీ ప్రజల యందు నన్ను దర్శించుము. నా ప్రజల యందు దర్శించుమని దేవునిని అడగాలి. నీకంటూ ఏమీ ఇవ్వలేదని అనుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా మనకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, ఏమీ లేదు, నేను ఒంటరిగా ఉంటున్నాను అని ఎప్పుడు కూడా బాధపడకూడదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన సహాయం చేసి ఖచ్చితంగా మనలను ఒక స్థితిలో ఉంచుతాడు కంపల్సరీ. అందరినీ మోసం చేసి మనము ఎన్ని సంపాదించుకున్నాను కూడా వ్యర్థమే. అందరినీ మోసం చేసిన యాకోబు ఏమైపోయాడు? అందరినీ మోసం చేసి అన్నీ కోల్పోయాడు యాకోబు. కానీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా రాయిని దిండుగా చేసుకుని పండుకున్నప్పుడే దేవుడు ఏం చేశాడు? అతనికి దర్శనమిచ్చాడు. ఏమని దర్శనమిచ్చాడో దేవుడు మనందరికీ తెలుసు కదండి. యాకోబు అన్నీ కోల్పోయి ఒంటరిగా ఉండి పండుకుని ఉన్నప్పుడు ఒక దర్శనము యాకోబుకి కలిగజేశాడు. మనం కూడా అలాంటి దర్శనమును కలిగి ఉండాలి. మనము కూడా అంత నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని వాక్యంలో. దేవుని నీతి మనకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు దేవుడి నీతి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. చేతుల క్రింద జీవించుచున్న వారికి కానీ, చెట్ల కింద జీవించుచున్న వారికి కానీ, వారందరూ కూడా పరలోక రాజ్యం చేరాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరును కూడా నా తండ్రి మహానీతిని సహాయం చేయుచున్నాడు. దేవుని అడుగు జాడలలో నడవాలి. దేవునిని కనిపెట్టిన వారందరూ కూడా ధన్యులు. పరలోకం రాజ్యము వారిదని చెప్పుచున్నాడు. ఎవరికి? దేవుని క్రియల చేతను మనం దేవుని క్రియల చేతను మనం చేతబట్టుకుని దానిని అనుసరించి నడిచినప్పుడు దేవుని నీతి మనకి తోడై ఉంటుంది. మన తండ్రి అయిన మహాదేవుడు మనకి కనికరమును చూపుతాడు. దేవుడు నీకంటూ ఒక సమయాన్ని ఒకటి సిద్ధపరిచే ఉంచుతాడు. యోసేపును, దావీదును, పేతురును, పౌలును, మోషేను నిలవబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా నిలవబెడతాడు కదండి. నిన్ను కూడా ఒకరోజు నిలవబెడతాడు. ఎదురు చూడాలి. మనం ఎప్పుడూ కూడా ఎదురు చూసి దేవునికి మనం స్తుతియాగము చేయాలి. ప్రతి ఒక్కరమును కూడా మనకంటూ ఏమీ మిగలలేదని కానీ, ఒంటరివారమని బాధపడుతున్నామని దేవునితో మనం చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా దేవునికి మనము రుణపడి ఉండాలి. ఎప్పుడూ కూడా దేవునినే మనము ప్రతిదీని కూడా దేవునిని అడిగి ఉండాలి. ప్రకటన 3:16 చూద్దామండి. ప్రకటన 3:16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడు. మనం ఎలా ఉన్నామండి? అటు దేవునికి చెందకోకుండా ఇటు మనుషులకి చెందకోకుండా ఉన్నాము. మనం అలా కాదు కదా. దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరు వెచ్చగానైనా నుండు, చల్లగానైనా ఉండం. కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది హిందూస్లోనే ఉంటారు, కొంతమంది దీనిని పాటిస్తారు, కొంతమంది దానిని పాటిస్తారు. అలాగే ఎప్పుడూ కూడా చేయకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే మనకే నష్టము. మనం 2 పడవల మీద కాలు వేయలేం కదండి. అయితే ఆ పడవ మీద కాలు వేయాలి, ఈ పడవ మీద కాలు వేయాలి. లేకపోతే 2 పడవల మీద కాలు వేసి వెళ్తే మనకి ఎవరికి నష్టము? మనకే నష్టము. అలాగే ఎప్పుడూ కూడా ఒకరు దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. వెచ్చగానైనా నుండి, చల్లగానైనా ఉండమని చెప్పుచున్నాడు. ప్రభువు ఈ లోకమును సంపూర్ణంగా ఉండక లోకమును తాను కూడా పూర్తిగా కలవకుండా అటు ఇటు అడుగులు వేసేవారంటూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా దేవుని పూర్తిగా అయినా ఎరిగి ఉండాలి. లేకపోతే దేవుని తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఇటు అటు అడుగులు వేసేవారిగా మాత్రము ఉండకూడదు. ఒకదానినంటే దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడూ కూడా ప్రభువుని కూడా అనుసరించేవానిగా ఉండాలి.
మనం రెండు పడవల మీద ఎప్పుడూ కూడా కాలు వేయకూడదు. రెండిటిలో ఒకదానికే అంటే దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. మనము ఎప్పుడూ కూడా ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండమంటున్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉంటే మనకేం? నీవు దౌర్భాగ్యుడు వగునట్లు దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకుని నాకేమీ కొదవలేదనుకునిచున్నావేమో. కానీ మనం ఎప్పుడూ కూడా ధనమున్నది, డబ్బున్నది అని ఎప్పుడూ కూడా విర్రవేగకూడదు. మనము ధనము డబ్బు ఎప్పుడు కూడా మనకు కూడా రాదు, ఏది కూడా మన దరికి చేరదు. మనం డబ్బు ఉన్నది కదా, ధనం ఉన్నది కదా అని అనుకుంటే మనం ఎప్పుడూ కూడా మనం దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. వెచ్చగానైనా నుండు చల్లగానైనా నుండు అని చెప్పుచున్నాడు. మనం ఏదో ఒక స్థితిని దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ఏదైనది మనము ఎంచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు నాయన. కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డను పెద్ద బిడ్డ వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవనస్తుల్ని, బాలికలని, బాలింతలని, చండిబిడ్డ తల్లిని ప్రభా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులకు సరైన వధువుని, సరైన వరుడిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఎవరి వారికి స్తోమతకు తగిన పని చేయుచున్నారో వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి పనిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. జాబులు చేసుకుంటున్న వారు ప్రయాణమంతట్లో తోడినేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచిన హెలికాప్టర్ ప్రతి ఒక్కరిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. జ్వరాలతో ఎన్నో నీర్చాలతో బాధపడుచున్నారు ప్రభా. వారి నీర్చములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. గాయం కట్టువాడు నీవే చేయించువాడు నాయన ప్రభా. వారి గాయములను తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యముని దయచేయి, శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది అనారోగ్యములతో ఉన్నారు నాయన ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. అవన్నీ కూడా కంట్రోల్లో ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నీకు సాధ్యం కానిదంటుంది ఏది లేదు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.